హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునిగాల పద్మ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇప్పుడు పెసరపప్పు టమాటా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇందులోనే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, ఒక చిన్న పచ్చిమిరపకాయ, తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఒకటి దగ్గర పెట్టేసుకున్నా. తర్వాత కావాల్సిన 3 టమాటాలు కట్ చేసి పెట్టా. పెసరపప్పు కడిగి నానబెట్టి పక్కన పెట్టేసాయి. తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఈజీ అంటే జస్ట్ 10 నిమిషాలే, ఒకటే విజిల్ చాలు. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే మామ్స్కైనా, బ్యాచిలర్స్ బ్రదర్స్కైనా, ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఈ స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఆగమాగం అవుతుంటుంది. కాబట్టి ఇది మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాలే. కట్ చేసి పెట్టుకోవడానికి మనకు 10 నిమిషాలు పడుతుంది. ఇవి కట్ చేసి పెట్టుకోవడానికి 5 మినిట్స్ పడుతుంది. ఈ పప్పు అవ్వడానికి 5 మినిట్స్, టోటలీ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసా. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసా. దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి ఇందాక కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ వేసేసా. కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే వేగిపోయినాయి. ఇందులో మనం పసుపు వేసేద్దాం. తర్వాత ఇందాక నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు కూడా వేసేస్తున్నా. ఒక 1 మినిట్ వేయగానే ఓకే, కొంచెం వేగింది కదా, టమాటా కూడా వేసేస్తున్నా. తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసేస్తున్నా. రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేస్తున్నా. ఓకే, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. కొంచెం అంత అంటే ధనియాలు అవి కొంచెం ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేస్తున్నా. జస్ట్ ఒకటే విజిల్ రావాలి. విజిల్ వచ్చాక ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా మన పెసరపప్పు టమాటా ఎంత బాగుందో, పొడి పొడిగా. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఓకే, మరి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారా? సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నా. అయిపోయింది కదా. మీకు నచ్చిందా? మరి నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే అండి, మరి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా. మీ మునిగాల పద్మ.